ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో 19వ తేదీ జనవరి నెల 26వ సంవత్సరంలో ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతుని ఘనమైన నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, ఘనపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 7వ వచనంలో తిమోతి గారుతో పౌలు గారు చక్కగా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఈ దినము ఆ దేవదేవుడు నీతో నాతో మాట్లాడే మాట కూడా అదే. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభు నీకు వివేకమును గ్రహించును. అన్ని విషయములందు ప్రభు నీకు వివేకాన్ని అనుగ్రహిస్తాడు. అన్ని విషయాలు అంటే ఆ పై భాగంలో చెప్తాడు, జడ్జి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే ఆ ఫలాన్ని మొదట పొందుతాడు అని చెప్తూ, నేను చెప్పిన మాటలు ఆలోచించుకో, నీకు అన్ని విషయాలలో ప్రభు నీకు వివేకం అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. అంటే నువ్వు చేసే పనిలో నీకు విజయం పొందాలంటే పోరాడుతున్నావు, చక్కగా పోరాడాలి. వ్యవసాయకుడు వ్యవసాయం చేస్తున్నాడు, చక్కని ఫలం పొందాలి అంటే కష్టపడాలి. ఒక నియమం ఉంటుంది ప్రతి విషయానికి. కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని గోల్స్ ఉంటాయి. ఆ గోల్ చేరాలంటే ఆ కండిషన్స్ ఫాలో కావాలి. ఒక నియమం ఉంటుంది జీవితంలో. అంటే నియమం ప్రకారం నీవు పోరాడాలి. నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే ఒక కండిషన్గా ఉండాలి. ఏ విషయంలోనైనా నువ్వు విజయం సాధించాలి అనుకుంటే దానికి పోరాట పటిమ అవసరం, ఒక లక్ష్యం అవసరం. ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని దాన్ని సాధించవచ్చు. లక్ష్యం లేకుండా పోరాడేవాడు దాంట్లో విజయం సాధించలేడు.